Good morning, students. Okay. Can you tell what is the importance of today, 23rd January? అందరికీ నమస్కారం. నా పేరు యశస్వి. ఈరోజు మన పాఠశాలలో బసంత పంచమి బసంత పంచమి కార్యక్రమాలు చేస్తున్నారు. బసంత పంచమి ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు దానికి 2 కారణాలు ఉన్నాయి. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు, ఇంకా ఒక మాసము ఇంకో మాసంలోకి ప్రవేశించగా దాన్ని వసంతము అంటారు. అందుకే వసంత పంచమి జరుపుకుంటాము. ఈరోజు సరస్వతీదేవిని పసుపు పువ్వులతో, పసుపు చీరతో పూజించాలి. సరస్వతీదేవి పిల్లలందరికీ జ్ఞానాన్ని, విద్యని, చదువుని సమర్పిస్తుంది. అందుకనే ఈరోజు మనం వసంత పంచమిని జరుపుకుంటాము. ఈరోజు చిన్నపిల్లలందరికీ అక్షరాభ్యాసన చేయాలి. అలా చేస్తే సరస్వతీదేవి అందరికీ విద్యలను ఇస్తుంది. సరస్వతీదేవిని విద్యల తల్లి. ఇంకా సరస్వతీదేవి బ్రహ్మదేవుని పత్ని. ఇంకా ఈరోజు పుస్తకాలకు పూజలు చేయాలి. పుస్తకాలకు, కమలములకు, ఇంకా వివిధ చదువుకునే వస్తువులకు మనం పూజ చేయాలి. వెరీ గుడ్ నాన్న. Very good, Nana. Sit down. Okay, start. Now your Daksha is going to share something. Start, Daksha. जय श्री कृष्ण. मेरा नाम दक्षा है. मैं 6वीं क्लास की छात्र हूँ. मैं आज आपको ये पावन अवसर पे आज सरस्वती माता का जन्मदिन है. आज आपको एक कविता सुनाती हूँ. हमारे देश में हर त्यौहार मनाए जाते हैं, बट ये एक ऐसा त्यौहार, हर त्यौहार में लोग मंदिर जाते हैं, बट ये एक ऐसा त्यौहार है जो हमें पाठशाला में मनाया जाता है. इससे हमें एक सीख मिलती है कि हर त्यौहार हमें परिवार के साथ मनाया जाता है. इससे हमें बहुत खुशी मिलती है. धन्यवाद.